వెళ్ళాలన్నా కోర్టులోనే ఉందని ఇష్టప్రకారం. అంటున్నారు కాబట్టి మనకు అడ్వకేట్ శరత్ గారు లైవ్ లో కూడా రావడం జరిగింది. శరత్ గారు నమస్తే అండి. నమస్కారం అండి. సబ్జెక్ట్ అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికే. అవునండి. ముందుగా అంటే ప్రస్తుతము పాట్నాలో చాలా అరాచకాలు ఓయో రూమ్లను వేదికగా చేసుకుని అంటే బయటకు వచ్చాయి కాబట్టి అంటే అక్కడ కొట్టుకోవడాలు కావచ్చు, లేకపోతే దీన్ని ఇంకా అసాంఘిక కార్యక్రమాలకు తప్పితే ఓయో రూమ్లను దేనికి వాడట్లేదు అనేసి అని ఫిక్స్ అయిపోవాలి ప్రస్తుతం జరుగుతున్న అనేక విషయాలకు సంబంధించి. ఏంటి వీటిపైన అంటే చట్టాల్లో ఉన్న లొసుగులను చూసుకునే హోటల్స్ వాళ్ళు రెచ్చిపోతున్నారని అన్నపరెడ్డి గారు చెప్తున్నారు. నైతికత అనేది ఏమాత్రం లేదు, వాళ్ళకున్న ఆ స్ట్రాంగ్ రీజను మేము న్యాయ చట్టాలు వాళ్ళు ఇచ్చిన రూల్స్ ప్రకారం మేము నడుపుతున్నాం అనేసి అని అంటున్నారు. ఈ ఇన్సిడెంట్ సంబంధించి ఫస్ట్గా మీ ఒపీనియన్ చెప్పండి. అంటే అట్లా కాదమ్మా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పోలీసు నిఘా విభాగం కనుక ఇప్పుడు సెంట్రలైజ్డ్ టవర్స్ వచ్చినాయి, సెంట్రలైజ్డ్ సిస్టమ్స్ వచ్చినాయి. తర్వాత ఈ హోటల్స్ అన్నిటినీ కంపల్సరీగా వీటి మీద ఒక ఒక కామన్ దాంట్లో వీళ్ళ ఇంటేకు, తర్వాత వీళ్ళ బయటికి పోయేవాళ్ళు, వీళ్ళందరి మీద ఒక ఇన్ఫర్మేషన్ క్రోడీకరించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక ఒక వ్యక్తికి హోటల్లో చెక్ ఇన్ అయినాడు, అతని బుకింగ్ జరిగిన మరుక్షణమే అది అప్లోడ్ అవ్వాల. అది పోలీస్ యొక్క ఆ పర్టికులర్ సంబంధిత పోలీస్ స్టేషన్లో కూడా ఫలానా వాడు ఫలానా హోటల్లో ఎంటర్ అయినాడు అనే సంగతి తెలవాల. సో అట్లా నిఘా పెట్టాల కొద్ది రోజులు, లేకపోతే లాభం లేదు. ఓయో రూములలో కాన్స్పిరసీలు జరుగుతున్నాయి, ఓయో రూమ్లో మత్తు పదార్థాల ఇది జరుగుతున్నది, తర్వాత ఈ మన డ్రగ్స్ మాఫియా జరుగుతుంది, ఓయో రూములలో ప్రాస్టిట్యూషన్స్ జరుగుతున్నాయి, ఇంకా రకరకాల అంటే విచ్చలవిడిగా సమయ సందర్భం లేకుండా జరిగేటువంటి అక్రమ కార్యకలాపాలకి ఇవాళ ఓయో రూములో నిలయాలని ఇంకో కొత్త పద్ధతి వీళ్ళు ఏం కనుక్కున్నారంటే, ఇప్పుడు ఒక పెద్ద హోటల్ ఉంటుంది, అది ఓయోకు కాంట్రాక్ట్ లో ఉంటుంది. ఆ హోటల్ పేరు మీదనే రూమ్ బుక్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో ఒక హోటల్ పేరు, ఏదో ఒక హోటల్ అనుకుందాం మనం, ఏదో ఏదో లక్ష్మీ లాడ్జ్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఏరియాలో లక్ష్మీ లాడ్జ్ పేరు మీద ఓయో ఉంటుంది, లక్ష్మీ లాడ్జ్ పేరు మీద రూమ్ బుక్ అవుతుంది. ఎప్పుడైతే గెస్ట్ అక్కడికి పోతాడో, పోయిన తర్వాత వాడికి తెలుసు ఆల్రెడీ ఏమని, ఈ లక్ష్మీ లాడ్జ్లో ఉండి నేనేం వ్యవహారాలు చేయలేను కాబట్టి ఓయోకు సంబంధంగా ఉన్నటువంటి ఏదైనా ప్రైవేట్ అకామిడేషన్ ఉందా అనేటువంటి విషయం వాడు అడుగుతాడు అక్కడ మేనేజర్ని. ఏమండి ఇది ఒక్క హోటలేనా, లేకపోతే మాకు ఇంకా కొద్ది ప్రైవసీ అవసరము, వి వాంట్ సమ్వేర్, వి డోంట్ మైండ్ పేయింగ్ ఎనీ అమౌంట్ అని అంటాడు. వాళ్ళు ఏం చేస్తారు, ప్రైవేట్ బిల్డింగ్స్ని వీళ్ళు లీజ్కి తీసుకొని ఉన్నారు. అవి రెసిడెన్షియల్ లొకాలిటీలో ఉంటాయి, గౌరవప్రదమైన స్థానాలలో ఉంటాయి. అక్కడికి ఈ ఓయో గెస్ట్ని అక్కడికి పంపిస్తారు. అక్కడ ఈ 12 o'clock 1 o'clock ఈ వ్యవహారాలు ఉండవు. ఇక అక్కడ వాళ్ళకి కావలసినంత స్వేచ్ఛా స్వతంత్రాలు ఉంటున్నాయి, వాళ్ళు ఇష్టం వచ్చిన కార్యకలాపాలు. దేనికోసం వచ్చారో ఆ పర్పస్ కు సంబంధించి టైం ఫిక్స్ చేయడం, హోటల్లో ఉన్న దానికంటే ఇప్పుడు 12 to 12 ఉండే అమౌంట్ అంతా ఒక 1 or 2 hours లో వచ్చేస్తుంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అయిపోతున్నారు, అంతేనా? అంతే కదా, అట్లనే జరుగుతుంది. ముఖ్యంగా యువతను సర్వనాశనం చేస్తున్నటువంటి ఈ వ్యవస్థ మీద పోలీసుల నిఘా, ఒకవేళ నిజంగా వేర్ దెర్ ఇస్ ఎ విల్ దెర్ ఇస్ ఎ వే అంటారు. పోలీసులు గనక దీన్ని మనం కంట్రోల్ చెయ్యాలి అని అనుకుంటే క్షణాల మీద ఇది కంట్రోల్ అవుద్దమ్మా. కాకపోతే అన్నపరెడ్డి గారు ఒక మాట అన్నారు, అంటే ఎంత చేద్దాం అనుకున్నా చట్టాల్లో ఉన్న లొసుగులతోటి ప్రతి ఒక్కరు తప్పించుకుంటున్నారు. నేను స్టార్టింగ్ లో ఒకటే చెప్పాను, అడల్టరీ నేరం కాదు అనేసి అన్న ఒక క్లాజ్ ఉంది కాబట్టి దాన్ని ఇప్పుడు పోలీసులు వెళ్ళినా సరే మా ఇష్టపూర్వకంగా మేము ఉన్నాం, మీకేంటి అభ్యంతరం అనేసి ఒక క్వశ్చన్ రైజ్ చేస్తారు కదా. అట్లాంటిది ఏం లేదమ్మా, అట్లా అనడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా పబ్లిక్ ఇమేజ్ ఉంటుంది. ఎవరు కూడా ఏదో ఒక ప్రశ్న అడిగినప్పుడు సమాధానం చెప్పడం వేరు, బాహ్య ప్రపంచాల్లో కూడా నేను అడల్టరీ చేస్తున్నానని మార్కెట్లో చెప్పడం వేరు. ఇప్పుడు ఫలానా ఎవరో ఇష్టం ఉన్న వ్యక్తితో తాను ఏదన్నా జీవితం గడిపితే 1 గంటకో 2 గంటలకో అది ఒక పెద్ద ఇష్యూ కాకపోవచ్చు కాక, కానీ ఆ విషయం పబ్లిసిటీ అవుతుంది అని అంటే ఏ మహిళ కానీ ఏ మగవాడు కానీ ఒప్పుకోడమ్మా. దానికి కూడా కొన్ని పరిధులు ఉన్నాయి, దాన్ని కూడా కంట్రోల్ చేసేటువంటి విధానాలు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఈ సంబంధిత పోలీస్ స్టేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్లకు పర్ఫెక్ట్గా వీళ్ళ మీద వ్యవహారాలు జరపాల. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఇవాళ రేపు పోలీస్ స్టేషన్లకు మామూళ్ళ వసూళ్లు అనేది ఒకటి తయారైపోయింది. మీరు ఆయన అడిగినా అడగకున్నా ఈ ఓయో వాళ్ళు, తర్వాత పెద్ద పెద్ద హోటల్ వాళ్ళు, తర్వాత చాలా ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరూ డైరెక్ట్గా నెలకు మామూలు పంచుతున్నారు పోలీస్ స్టేషన్లకి. ఇది కలెక్షన్ సెంటర్లు అయినాయి అనమాట.
వాడు ఎవడు ఈ ఆదాయాన్ని వదిలిపెట్టుకోదలుచుకున్నారు? తర్వాత ఇప్పుడంటే అంటే కేసీఆర్ వచ్చిన తర్వాత కొంత పోలీస్ స్టేషన్ల మేనేజ్మెంట్‌కి కొంత డబ్బులు ఇవ్వడం అనేది ఉండింది గానీ, హ్మ్. అంతకుముందు అసలు పోలీస్ స్టేషన్ల మేనేజ్మెంట్‌కి ఎవరు డబ్బులిద్దురు? ఎవరు ఎక్కువదురు? ఓకే. ఇట్లాంటి కార్యకలాపాలలో ఇక్కడ వచ్చిన డబ్బులతోనే వ్యవహారాలు నడుపుదురు. తర్వాత ఇప్పుడు సీఐ పోస్టులు అమ్మకానికి పెట్టినారు. హ్మ్. ఒక సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పోస్ట్ ఒక పోలీస్ స్టేషన్‌లో ఎస్‌హెచ్‌ఓ అంటే, అది అమ్మకానికి పెట్టినారు. ఇవాళ లక్షలు లక్షలు పలుకుతుంది. మీకు ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ ఉంది. హ్మ్. గచ్చిబౌలి ఉంది. లేకపోతే పటాన్ చెరువు ఉంటది. ఇట్లాంటి కొన్ని ప్లేసెస్ లోపల ఇక్కడ నీకు డైరెక్ట్‌గా ముఖ్యమంత్రులతో ముఖ్యమంత్రి బంధువులతో సంబంధాలు ఉంటాయి తప్ప, ఆ పోలీస్ స్టేషన్‌లలో నీకు డ్యూటీ రాదు. కావచ్చంటే సరే సార్ బ్యాక్ ఎండ్‌లో ఏం జరుగుతున్నా, ఈ మధ్య కాలంలో అయితే చాలామంది బాధితులు పోలీస్ స్టేషన్‌లోకి వచ్చేది చెప్తున్నారు కదా! ఓయో రూమ్‌లో ఇలాంటి బగ్గులు పెడుతున్నారు. సరే వాళ్ళు ఇష్టపూర్వకంగానే వెళ్లారని అనుకుందాము. దానివల్ల ఇరు కుటుంబాలు నష్టపోతున్న అనేకమైన కేసులు వస్తున్నా సరే, మరి మీ దగ్గరకు వస్తున్న కేసులకు సంబంధించి కూడా మీరు పరిష్కారం చూపించకుండా సూసైడ్‌లు చేసుకుంటున్నారు. హత్యలు చేస్తున్నారు. మీరన్నట్టుగా డ్రగ్స్ మాఫియా నడుస్తోంది. పేకాట స్థావరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. అంటే కోర్టు పరంగా ఇందాక అన్నప్రెడ్డి గారు పదే పదే ఒకటే మాట, నైతికత అనేది ఇప్పుడు మనం అస్సలు దాని గురించి మాట్లాడాల్సిన అవసరమే లేదమ్మా. ఎందుకంటే అది ఎప్పుడో తుడిచిపెట్టుకుపోయింది. కోర్టులు ఇచ్చే రూల్స్ ప్రకారమే ప్రస్తుతం అన్నీ నడుచుకుంటున్నాయి. వాళ్ళకేటో ఒక 4 రూల్స్. ఇప్పుడు చాలా సులభంగా కోర్టులను బ్లేమ్ చేయొచ్చు. ఎక్కడో ఒక కేసులో, ఎక్కడో ఒక చోట జెన్యూన్ ఉన్న చోట కోర్టులో ఆర్డర్ వస్తది తప్ప, ఇట్లాంటి లుచ్చా వ్యవహారాలలో ఏ కోర్టు ఆర్డర్ పాస్ చేస్తా నేను అనుకోను. ఎందుకంటే నేను చాలా కోర్టులలో అపియర్ అవుతుంటారు కదా! ఓకే. జడ్జి గారు ఇమ్మీడియేట్‌గా అనుమానాన్ని వ్యక్తం చేస్తారు. ఇదేంది? అదెట్లా? ఇదెట్లా? అని 100 ప్రశ్నలు వేస్తారు. యక్ష ప్రశ్నలు వేసి బెయిల్ రిజెక్ట్ చేస్తారు. అట్లా ఏముండదు. కాకపోతే సంబంధిత పోలీసులే ఒకవేళ కుమ్ముక్కై వాడి దగ్గర ఆల్రెడీ డబ్బులు తీసుకొని, వాడి రిమాండ్ కేస్ డైరీని డైల్యూట్ చేసేసి, వాడిని ఇంకో రకంగా డీల్ చేస్తే తప్ప, ఒకవేళ పోలీసుల్లో గనక అవినీతి గనక లేకపోతే, నిబద్ధత అంటూ ఉంటే, ఇట్లాంటి నేరాలను క్షణాల మీద ఆపొచ్చమ్మా. నేను ఒక స్పెషల్ గవర్నమెంట్ పీడర్ ఉంటే పోలీస్ డిపార్ట్మెంట్‌కి ఒక 7.5 సంవత్సరాలు నేను చెప్తున్నా కదా! నా ఓన్ అనుభవంతోని. హ్మ్. బ్రహ్మాండమైన సత్శీలులైన వాళ్ళు, డ్యూటీ మైండెడ్ వాళ్ళు, నిబద్ధత గల అధికారులు చాలా మందున్నారు. ఓకే. కాకపోతే ఈ పోలీసింగ్ లోపల రాజకీయాల ప్రమేయం వచ్చిన తర్వాత ప్రతి ఎమ్మెల్యే నాకు కావలసిన వాడే మా స్టేషన్లలో ఉండాలా అనేది ఒక రూల్ పెట్టినారు. ఓకే. ఒక్క సెకండ్ మరి దీనికి సంబంధించి అన్నప్రెడ్డి గారు ఏమంటారో చూద్దాము.